హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ఈప్సెట్ 2025 సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయి. బైపీసీ వాళ్ళకి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయి ఇక్కడ. సో ఏపీ ఈప్సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి రెస్పాన్స్ షీట్స్ అని ఉంది ఇక్కడ. దీనిపైన క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఈప్సెట్ హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నంబర్ టైప్ చేయండి. దాంతోపాటు మీ హాల్ టికెట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత మీరు గెట్ కీ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ గెట్ కీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. మీకు మీ పేరుతో సహా మీ హాల్ టికెట్ నంబరు, మీరు రాసిన షిఫ్ట్, ఏ రోజు రాశారు, ఏ కాలేజ్ సెంటర్ పడింది, అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఈప్సెట్ ఏపీ ఈప్సెట్ 2025కి సంబంధించి యశ్వంత్కి సంబంధించింది ఇది రెస్పాన్స్ షీట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు పెట్టిన ఆప్షన్ కీలో ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా. మీరు పెట్టిన ఆప్షను కీలో ఇచ్చింది కరెక్ట్ ఉంది, ఇలా 1. ఇలా కౌంట్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మీరు ఏం చేయాలంటే జస్ట్ పైన యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని నేను ఒక లింక్ పెడుతున్నా డిస్క్రిప్షన్లో, ర్యాంక్ మిత్ర అనే వెబ్సైట్ వాళ్ళ లింక్. ఈ లింక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఆన్సర్ కీ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఇక్కడ పోయి పేస్ట్ చేయాలి. ఆ లింక్ను పేస్ట్ చేసి జస్ట్ ఏం చేస్తారంటే పేస్ట్ చేసిన తర్వాత ఇక డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, సబ్మిట్ కొడితే గెటింగ్ డేటా అని ఉంది ఇక్కడ, డేటా వస్తుంది. అంటే మీరు ఏం చెక్ చేసుకోకుండానే మొత్తం 160 క్వశ్చన్స్ చెక్ చేయకుండానే మీ స్కోర్ ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది. చూడండి వచ్చేసింది. బాటనీ 40 అటెంప్ట్ చేశారు, 20 కరెక్ట్ 20 రాంగ్. జువాలజీ 40 అటెంప్ట్ 18 కరెక్ట్ 22 రాంగ్. ఫిజిక్స్ 40 అటెంప్ట్ 15 కరెక్ట్ 25 రాంగ్. కెమిస్ట్రీలో 40 అటెంప్ట్ 13 కరెక్ట్ 27 రాంగ్. టోటల్ స్కోర్ ఇక్కడ చూపిస్తుంది 66 మార్క్స్. ఇక్కడ ఉంది కదా, 66 మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా మీరు ఈ కీలో ఉండే ప్రతి క్వశ్చన్ 160 క్వశ్చన్స్ చెక్ చేసుకునే చాలా టైం పడుతుంది. జస్ట్ 10 సెకండ్స్లోనే మీరు ఇక్కడ కీ లింక్ ఇచ్చేస్తే, మీ కీ వచ్చిన లింక్ ఉంది కదా ఇక్కడ, ఈ లింక్ పైన ఉండే లింక్ యూఆర్ఎల్లో, ఆ లింక్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసేస్తే సబ్మిట్ కొట్టినారంటే మీ మార్క్స్ అనేవి ఇక్కడ చూపించేస్తుంది. మీ టోటల్ మార్క్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వితిన్ 1 మినిటే మీ రిజల్ట్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈప్సెట్ రాసిన వాళ్ళు ఎవరున్నా కూడా చెక్ చేసుకోండి, మీ స్కోర్ చెక్ చేసుకోండి, మీ ర్యాంక్ ఎంత వస్తుంది, కాలేజ్ ఏది రావచ్చు అనేది ప్రీవియస్ డేటా ఒకసారి చూసుకున్నారంటే మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టి సేవ్ కొడితే మీ ఫోన్లో కూడా డౌన్లోడ్ అయి ఉండిపోతుంది, మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫైనల్ రెస్పాన్స్ షీట్ కాదు, దీంట్లో అబ్జెక్షన్స్ ఉంటాయి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, క్వశ్చన్ పేపర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ఇక్కడ కీ అబ్జెక్షన్స్ అని ఉంది కదా, కీ అబ్జెక్షన్స్ పైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీ కీలో ఏమైనా తప్పులు ఉన్నాయనిపిస్తే మాస్టర్ కీ చూసుకొని దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనిపిస్తే ఆ క్వశ్చన్ ఏది, దానికి ఆన్సర్ ఏముంది, నువ్వు మిస్టేక్ అని ఎందుకు అనుకుంటున్నావు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా పెట్టి కీ అబ్జెక్షన్ పెడితే మీకు మార్క్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. క్వశ్చన్స్ తప్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించి కీ రాంగ్స్ ఉంటే, కీలో రాంగ్ ఉంటే మార్క్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కీ అబ్జెక్షన్స్ ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు అబ్జెక్షన్స్ చేయొచ్చు. మీ రెస్పాన్స్ షీట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా ఒక కొత్త అప్డేట్ వచ్చింది చూడండి. ఎవరికి ఈ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అండ్ ఆర్జీయూకేటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్. అంటే ఏపీ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు, తర్వాత ట్రిపుల్ ఐటీల వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాకుండా ఓపెన్లో ఇంటర్మీడియట్ రాసింటారు, వాళ్ళ మార్క్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. కాబట్టి ఓపెన్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు, వేరే ఏదైనా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మార్క్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. సో ఇది ఏపీ ఈప్సెట్ కీకి సంబంధించింది. ఇంజనీరింగ్ కీ కూడా త్వరలోనే వస్తుంది, ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి అది వస్తూనే మీకు అప్డేట్ చేస్తాను.